హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐ మేక్ గీ చికెన్. అంటే ఆయిల్ పోసి వండుతాం, అది వేరు. నేను గీ పోసి వండుతున్నాను. చూడండి, ముందు కాజు ఫ్రై చేస్తాను. ఇదంతా నేతిలో వేస్తున్నాను. అంటే ఇంత నెయ్యి ఎక్కడ అనుకుంటారా? చెప్పానుగా, విజయ గోల్డ్ నెయ్యి. ఈ నెయ్యితోటి వండుతున్నాను. నేతి చికెన్, గీ చికెన్. ఎప్పుడు ఒకే టైప్లో వండుకుంటే బాగోదని ఇట్లా వండుతున్నా. తీసి పక్కన పెట్టేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. గీలో వేస్తే నుగర బాగా వస్తుంది. నెయ్యిలో ఏగైనా సరే నెయ్యి వేసి వేపేమా నొరగొచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసాను, మగ్గుతూ ఉంటుంది. కొంచెం ఉప్పు, పసుపు వేస్తే గమ్మని మగ్గుతుంది. మగ్గిపోయినాయి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, దీంట్లోనూ ఉప్పు, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేద్దాము. ఉడుకుతుంది నిదానంగా. పావు కేజీ చికెను. ఇది బాగా ఉడకనివ్వాలి. అంటే బటర్ చికెన్ అంటారు కదా, అట్లాగే నేతి చికెన్ అనమాట నేను వండింది. నెయ్యి చికెన్ కొంతసేపు ఉడకని. దీంట్లోనే లైట్గా కారం కూడా వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. జస్ట్ కచ్చపచ్చగా దంచిన కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా వేసేసుకుంటే ఇది నెయ్యి, కాజు, చికెన్. అంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి అంటే బాగా మ్యాష్ చేస్తే బాగోదని కచ్చపచ్చగా దంచి వెల్లుల్లి, కొబ్బరి కచ్చపచ్చగా దంచి వేసాను. ఎలా ఉంది? బాగుందా? నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్లల మట్టికి మర్చిపోమాకండి. బాగుంది.